రామా, పదండమ్మా వెళ్దాం. రండి. ఇప్పుడు హ్యాపీనా? మెనూ చూడమ్మా. రే మచ్చా, రే మచ్చా, రారా. ఏరా బర్త్డే అని కూడా చెప్పవా మచ్చా? రే నీకు కూడా చెప్పలే ఏంట్రా? అమ్మా బాగున్నారా? బాగున్నాను బాబు. సరే సరే, నువ్వు చెప్పకపోయినా హ్యాపీ బర్త్డే రా, పుట్టినరోజు శుభాకాంక్షలు. రారా కూర్చో. అమ్మా పదండి కూర్చోండి. నువ్వేం తినాలనుకుంటున్నావో చూసి చెప్పు. 2 ఫ్యామిలీ ప్యాక్ చెప్పనా? అత్త, ఏమ్మా? నేను అక్కడ కూర్చుంటాను, మీరు ఇక్కడికి వచ్చేసేయండి. సరేనమ్మా. అక్క, నువ్వు వెళ్ళరా, నేను అన్నయ్య పక్కన కూర్చుంటాను. రా. కూర్చో తల్లి. పర్వాలేదన్నయ్య. Excuse me. ఏయ్, ఫ్యామిలీస్ కూర్చున్నారు కదా, కళ్ళు పోయాయా? అక్కడికి వెళ్ళి కూర్చో. Sorry. అదేంటమ్మా, తాగుబోతాడని తెలిసి కూడా అలా బెదిరగొట్టేశావు? ఏం లేదు వదినా, మా ఆయన తాగి తాగి అప్పులు చేసి చనిపోయాడు. అందుకే నా కూతురికి తాగుబోతులంటే అస్సలు పడదు. అమ్మా కూర్చో. ఈరోజు సవారీలు తోలగా వచ్చిన డబ్బుల్లో రెస్టారెంట్కి ఎంత ఖర్చయింది, ఇంకా రేపటి ఖర్చులకి ఇది. ఇకపోతే ఇది దుర్గ కోసం. ఏంట్రా అది? ఎవరి కోసం దాచిపెడుతున్నావు? ఇంకెవరి కోసం? అక్క పెళ్లి కోసం దాచిపెడుతున్నారు అన్నయ్య. మీ ముగ్గురు పెళ్లి చేయడం నా బాధ్యతమ్మా, కానీ ముందుగా చేయవలసింది దుర్గ పెళ్ళే కదా. అప్పటికప్పుడు అంటే డబ్బులు దొరకపోవచ్చు. పెళ్లి సమయానికి చేతిలో అంతో ఇంతో ఉండాలనేసి మొదట్నుంచి ఆ హుండీలో రోజుకింత అని దాచిపెడుతున్నాను. ఈరోజు దుర్గ కోసం దాచిపెట్టినట్లే తన పెళ్ళయ్యాక మీకోసం కూడా దాచిపెడతాను కదా. ఇంతమందిని పోషిస్తున్నావు, మా చదువులకని మా తిండికని రాత్రింబవళ్ళు కష్టపడుతున్నావు. ఇంకా మా పెళ్లిళ్ల కోసం కూడా నీ కష్టాన్ని దాచిపెడుతున్నావా అన్నయ్య? నా కష్టమే కాదమ్మా, నా బ్రతికే నా చెల్లెళ్ళ కోసం. మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం కష్టపడతాను, ఇంకెవరి కోసం దాచిపెడతాను? కష్టం ఎంత పెద్దదైనా పర్వాలేదు, ఆ కష్టం నా చెల్లెళ్ళ కన్నీళ్లు చూడనివ్వకుండా ఉంటే చాలు. అంతకు మించి నేను కోరుకునేదేం లేదు. రేయ్, ఎవర్రా నువ్వు? ఆటోలో పడుకున్నావు? ఇప్పుడే కదా ఆటో పెట్టిపోయాను, లే. నిద్ర వస్తుండది.
పడుకోనిమ్మా. రే మా అన్నయ్య చొక్కా మొహం మీద వేసుకుంటావా? లేరా లేరా కలవరమే సుమశరమా